నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ తో ఎంపీ మాగుంట భేటీ, ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాల దానిపై చర్చ. కేసీఆర్ కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం, అధికార దుర్వినియోగం చేశారన్న ఎమ్మెల్యే యోనం. కాకినాడలో ద్వారంపూడి ఓటమి ఖాయం, భారీ మెజారిటీ గ్యారంటీ అన్న వనమాడి. క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం, పడిపోతున్న షుగర్ లెవెల్స్. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 526, నిఫ్టీ 143 పాయింట్ల మేర లాభం. ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఐపీఎల్ సందడి మొదలైంది. సాయంత్రం జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు తరలివస్తున్నారు. తమ టీంలను గెలిపించుకునేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కు సారథ్యం వహిస్తుండగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగనుంది. అయితే ఏడాది తర్వాత హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి ఐపీఎల్ మ్యాచ్ కావడంతో ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఐపీఎల్ సందడి మొదలైంది. సాయంత్రం జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. తమ టీంలను గెలిపించుకునేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కు సారథ్యం వహిస్తుండగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగునుంది. అయితే ఏడాది తర్వాత హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి ఐపీఎల్ మ్యాచ్ కావడంతో ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఇక ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ శివాని, ఐపీఎల్ సందడి హైదరాబాద్కు చేరుకుంది. ఇక ఏడాది తర్వాత జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ మొదటి మ్యాచ్ ఈరోజు కావడంతో అటు తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వైపు క్యూ కట్టారు. ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచే క్రికెట్ అభిమానులందరూ కూడా లైన్లో ఉన్నారు. అంటే 41 డిగ్రీల టెంపరేచర్ హైదరాబాద్లో నమోదవుతున్నప్పటికీ దేవి లెక్క చేయకుండా మ్యాచ్ చూడాలి, మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయాలి అన్న ఒక ఉత్సాహంతో
క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఉప్పల్ స్టేడియం వైపు పరుగులు పెడుతున్నారు. ఇక సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా మధ్యాహ్నం 3 గంటల నుంచే అభిమానులు స్టేడియం వైపుకు క్యూ కట్టారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. గ్రౌండ్లో అంటే ఏ టీంని ఆ టీంని గెలిపించుకోవాలని అటు హార్దిక్ పాండ్యా కానీ ప్యాట్ కమిన్స్ కానీ పోరాడుతుంటారు. కానీ తమ టీంలను గెలిపించుకోవాలని అటు ఫ్యాన్స్ కూడా సీట్లలో కూర్చుకొని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గత ఏడాది సన్ రైజ్ హైదరాబాద్ అభిమానులను కొంత నిరాశపరిచింది. హోమ్ గ్రౌండ్లో జరిగిన 7 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ మాత్రమే సన్ రైజ్ హైదరాబాద్ గెలిచింది. ఇక ఈ ఏడాది కొత్త జెర్సీ తోటి సన్ రైజ్ హైదరాబాద్ సరికొత్త జోస్ తోటి ఈసారి ఎలాగైనా గెలవాలని ఒక అంత ప్రాక్టీస్లో మునిగిపోయింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ సన్ రైజ్ హైదరాబాద్ ఈ ఇరు జట్లు కూడా ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్లో ఓడిపోయాయి. కానీ ఈ 2 మ్యాచ్లు మరోసారి తమ అదృష్టాన్ని ఈరోజు పరీక్షించుకోబోతున్నాయి. ఇక సాయంత్రం 7:30 ముంబై ఇండియన్స్ సన్ రైజ్ హైదరాబాద్ ఈ ఇరు జట్లకు సంబంధించిన టాస్ వేస్తారు. ఆ తర్వాత ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారు, ఎవరు బౌలింగ్ తీసుకుంటారు అనే దాని మీద కూడా ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది మనకి డిసైడ్ అయ్యి ఉంటుంది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, హెన్రీస్ క్లాసెన్ ఇలా మొట్టమొదటి మ్యాచ్ అంటే కేకేఆర్ తోటి జరిగిన మొదటి మ్యాచ్లో 204 పరుగులను చేయించినప్పటికీ 4 పరుగుల తేడాతోటి సన్ రైజ్ హైదరాబాద్ ఓడిపోయింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ కూడా ఆడిన మొదటి మ్యాచ్లో 6 పరుగుల తేడాతోనే ఓడిపోయింది. ఇక ఇరు జట్లు కూడా రెండో మ్యాచ్లో ఈరోజు తలపడిపోతున్నాయి. ఇక ఎవరు గెలుస్తారనే ఆసక్తి కూడా అటు క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ముఖ్యంగా అటు ముంబై ఇండియన్స్కి సంబంధించిన బ్లూ జెర్సీ, అదేవిధంగా సన్ రైజ్ హైదరాబాద్కి సంబంధించిన కొత్త జెర్సీ రెడ్ కలర్ జెర్సీ, ఈ ఇరు జట్ల జెర్సీలతోటి హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుందంటే చాలు హైదరాబాద్ వ్యాప్తంగా ఒక సందడైన నెలకొంటుంది. ఎందుకంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి వస్తారు, ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్లో మ్యాచ్ చూసేందుకు వస్తారు. ఇక ఈ ఏడాదే సన్ రైజ్ చెన్నై సూపర్ కింగ్స్ తోటి కూడా హైదరాబాద్ మ్యాచ్ ఈరోజు April 5th జరగబోతుంది. ఇక ఆ మ్యాచ్ కూడా ఎక్కువ మంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక స్టేడియంకి వచ్చే పబ్లిక్ కోసం ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆన్ డ్యూటీలో 2008 మంది పోలీసులు ఉంటారని కూడా రాచకొండ సిపి తరుణ్ జోషి చెప్పడం జరిగింది. ఇక చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ మనం విజువల్లో చూసుకోవచ్చు. మొదటిసారి జరుగుతున్న మ్యాచ్ కావడంతో చెప్పండి బ్రో, ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది? ముంబై ఇండియన్స్ ఎప్పుడు మొదటి మ్యాచ్ ఓడిపోతుంది, తర్వాత మ్యాచ్ ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉంటుంది. ముంబై ఇండియన్స్లో ఎవరు మీకు ఎక్కువగా ఇష్టం ప్లేయర్? రోహిత్ శర్మ ఇష్టం అంట. తమ అభిమాన ప్లేయర్ రోహిత్ శర్మ అంటూ జెర్సీని వేసుకొని వైజాగ్ నుంచి వచ్చా ముంబై మ్యాచ్ కోసం. కొడుతున్నాం సన్ రైజ్ హైదరాబాద్. ముంబై అగేన్స్ట్ ఫాస్టెస్ట్ 50 ఉంది. ప్యాట్ కమిన్స్ కి ఫాస్టెస్ట్ 50. ముంబైని ఈరోజు పండ పెడతాడు స్టేడియంలో. రైట్ గ్రౌండ్లో క్రికెట్ కెప్టెన్స్ ఏ విధంగా అయితే పోటీ పడతారో తాము కూడా తమ అభిమాన టీంని గెలిపించేందుకు తాము కూడా రెడీ అయ్యాము. సీట్లలో కూర్చొని తమ ఇష్టం వచ్చిన టీంని గెలిపించేందుకు కూడా అభిమానులు రెడీగా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక స్పోర్ట్స్ స్పిరిట్ అనేది మనకు ఐపీఎల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతుంది. అంటే 17 సంవత్సరాల పాటు ఐపీఎల్ కొనసాగుతున్నప్పటికీ ఐపీఎల్కి ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదు. ఇంకా క్రేజ్ అనేది ఐపీఎల్కి పెరుగుతూనే ఉంది తప్ప ఐపీఎల్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం 17వ సీజన్ ఐపీఎల్ కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ రెండవ మ్యాచ్లో ఖచ్చితంగా గెలుస్తుంది అని కూడా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అంటున్నారు. అదేవిధంగా సన్ రైజ్ హైదరాబాద్ స్ట్రైక్ రేట్ బాగుంది, 204 పరుగులు చేసి మొదటి మ్యాచ్లో చేశామని అటు వాళ్ళు చెప్తున్నారు. రైట్, ఇది ఉప్పల్ స్టేడియం దగ్గర అభిమానుల రాకతోటి మొత్తం ఒక సందడి వాతావరణం నెలకొంది. శివాని. రైట్, థ్యాంక్ యూ విశాల్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. నగరి నియోజకవర్గం పుత్తూరులో ప్రజాగలం సభలో పాల్గొన్న ఆయన జగన్ పాలనలో ఏపీ సర్వనాశనమైందన్నారు. నగరి మీటింగ్ చూసి జగన్ మైండ్ బ్లాక్ అయిందన్నారు. డ్రగ్స్, గంజాయి, హింస రాజకీయాలు, భూ కబ్జాలు వైసీపీ అడ్డగా మారాయన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమన్న బాబు 1వ తేదీనే ఇంటికి వచ్చి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనాలని వైసీపీ అనుకుంటుందన్నారు. రాయలసీమను రాళ్లసీమగా మార్చి ఎడారిని చేశారని ఆరోపించారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా, మాట నిలబెట్టుకుంటా. ఎప్పుడు కూడా బాబు మాట అంటే మాటే, మాట మీద ఉంటా. చేనేత కార్మికులు ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవర్ లూమ్ కార్మికులకు విద్యుత్ ఛార్జీల మీద సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నది మేమే. మళ్ళీ వాళ్ళకు కూడా 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తాం. నిండ్రా నేతం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లిస్తామని మోసం చేశారు. వారికి కూడా న్యాయం చేసి మళ్ళా షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా వైబల్ చేయాలో చేస్తాం. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, ఇంత ఉత్సాహం ఉంటే పొత్తు ఎందుకు పెట్టుకున్నారని. మా పొత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి. ఇప్పుడు గాని కాపాడకపోతే జీవితంలో ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు. ఇప్పటికే 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయాం. చీకటి పాలన, చీకటి జీవాలు, అందరి జీవితాలు అంధకారం అయిపోయినాయి. మా 3 పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముగ్గురం కలిసి నడుస్తున్నాం ఎన్నికల కోసం. కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, వైసీపీ విముక్త రాష్ట్రమే నా లక్ష్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే నాకు అనుభవం ఉన్నా, ముగ్గురం కలిసి పోరాడుతున్నాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడి తెప్పిన పరిపాలన ఘాట్లో పెడతాం, రాష్ట్రాన్ని ఆదుకుంటాం. చాలా మందికి అనుమానం ఉంది, వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భస్మం అయిపోతుంది. అయిపోవాలి. అదే ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నా. ఈ రోజు అతను మేము సిద్ధం అన్నాడు, నేను ప్రజాగళం అన్నా. ప్రజాగళం ముందర మేము సిద్ధం ఏమవుతుంది? డౌన్ అవుతుంది. మా తమ్ముడు చెప్తున్నాడు, అదే ఈరోజు ప్రజాబలం, అదే ప్రజాగళం. ప్రజాగళం ముందర కుప్పి గంతులు పనికి రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు చెప్తూ, ఇప్పుడు ఎవరు భయపడద్దండి. ఎన్నికల కమిషన్ చేసింది, స్వచ్ఛందంగా రోడ్డు మీదకి రండి. వాళ్ళు మనం ఒకటే. జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్ప కాదు, మనం తక్కువ కాదు. పోలీసులు లేరు ఆయనకు, మనకు కూడా పోలీసులు ఉంటారు. ఎవరైనా చేయకపోతే ఎన్నికల కమిషన్ ఉంది వీళ్ళ కత్తేల్చడానికి. గేమ్ స్టార్ట్ అయింది, యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ బస్ యాత్రను ప్రారంభించారు. వేంపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు ముఖ్యమంత్రి. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే సభలో పాల్గొంటారు. మేమంతా సిద్ధం సభపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్ర కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపై కూడా కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడ తరలిస్తున్నారు. వారి మాటల్లోనే తెలుసుకోవాలి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను అనంతపురం జిల్లా ఉమ్మడి సత్యసాయి జిల్లా, మాది కదిరి తాలూకా నుంచి వచ్చాము. మాకు జగన్ సార్ అంటే అభిమానంతో వచ్చాము. మాకు జగన్ సార్ చెప్పినవన్నీ చేశాడు. 4 సిద్ధం సభలు సక్సెస్ చేశాయి. ఈరోజు బస్ యాత్ర కూడా సక్సెస్ అయింది. ప్రజలకు చాలా మేలు జరిగింది. అమ్మఒడి అయితేమి, జగనన్న గోరుముద్ద అయితేమి, స్కూల్ డెవలప్మెంట్ అయితేమి, పెన్షన్స్ కానీ, జగనన్న వసతి గృహాలు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వృద్ధులకు ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మళ్ళీ జగన్ సార్ సీట్లో కూర్చుంటాడు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జగన్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. బీజేపీ, జనసేన, కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కూటములు అయినా కూడా మళ్ళీ జగన్ సార్ గెలుస్తాడు. ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రతిపక్షాన్ని జగన్ సార్కి మళ్ళీ దీవెనలు ఇస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు జగన్ సార్. మొత్తాన్ని చూసుకుంటే ప్రతిపక్షాలు కూడా అభివృద్ధి జరగలేదు, కేవలం కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వారు అధికారంలోకి వస్తారని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. మీరు చూడండి సార్, అభివృద్ధి జరిగిందా లేదని వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడుతుంటారు సార్. ప్రజల్లోకి వెళ్ళండి సార్. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయండి సార్. అభివృద్ధి చెందింది బట్టి ఈ ఎండ కాస్తా ఉంటే ఎండలో జగన్ సార్ కోసం కీలో ఉన్నారు జనాలు. అభివృద్ధి బాగా చెందింది సార్. ప్రతిపక్షాలు ఊరికే మాట్లాడుతున్నాయి సార్. జగన్ సార్ అభివృద్ధి చేస్తా ఉంటే ప్రతిపక్షాలు ఓర్చుకోలేకున్నాయి సార్. మీరు ఎంతమంది వచ్చారు ఆ ఊరు నుంచి? మీరు దాదాపు ఒక 100 మంది వచ్చాము సార్. కదిరి తాలూకా నుంచి 100 మంది వచ్చాము. జగన్ సార్ అంటే అభిమానం. ఆ కుటుంబం అంటే వైఎస్ అవినాష్ రెడ్డి సార్ అంటే మాకు అభిమానము చాలా. మళ్ళీ జగన్ సార్ ముఖ్యమంత్రి కాబోతాడు. 150 సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడు. ప్రతిపక్షం లాగా ఉంటుంది. జనాలు ఎవరు నమ్మరు. తెలుగుదేశం తుడిచిపెట్టబోతుంది ఇంకా సార్. దాన్ని చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము మన శాతార్థి నియోజకవర్గం సార్, మన రంగారెడ్డి డిస్టిక్ నుంచి వైఎస్ అభిమానంతో జగన్తో పాటు కూడా మేము అదే మాదిరిగా చూస్తున్నాం సార్. జగన్కు ఆంధ్ర రాయలసీమ ఓట్లేసి గెలిపించగలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సార్. ఎప్పుడు వచ్చారు మీరు? ఎప్పుడు వచ్చారు? అక్కడ మేము పొద్దున 4:30కి వచ్చాం సార్. వచ్చారు? ట్రైన్కి వచ్చాం సార్. ట్రైన్ అక్కడ నుంచి తెలంగాణ నుంచి వచ్చారు. తిమ్మాపూర్ నుంచి ట్రైన్కు ఎర్రగుంట దిగినాం సార్. అక్కడ నుంచి వేంపల్లికి వచ్చాం. ఇది ఎప్పటి నుంచి పెట్టుకున్నారు మీరు? అవును సార్, పెట్టుకున్నారు మీరు? ఎప్పుడు మీరు తయారు చేశారు? 1 గంట అయ్యి సార్ పట్టుకొని. అంతకుముందు అక్కడ పెట్టుకుంటే పట్టుకున్నాం సార్. ఈ మొత్తాన్ని చూసుకుంటే మరికొంతమంది ప్రజలు కూడా ఇక్కడ ఆనందోత్సవాలతో కూడా ఈ సభకు కూడా వెళ్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచో కూడా వైజాగ్ నుంచి కానీ ఇటు ఎక్కడి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇడుపులపై కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇక్కడ నుంచి వచ్చేసి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాలు అయితే అందించారు. మళ్ళీ ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కూడా మీరంతా చెప్పుకొని వస్తున్నారు. ప్రజల నుంచి కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ జగన్ సీఎం అవుతాడని చెప్పేసి కూడా ఇక్కడైతే ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ నుంచే కాదు, మొత్తం వైజాగ్ నుంచి ఇటు అన్ని జిల్లాల నుంచి కూడా స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఈరోజు ఇడుపులపైకి ధరలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపులో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇడుపులపైకి చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కూడా ఆయన ఇక్కడ నుంచి వేంపల్లి, ఎర్రగుంట్ల మీద కూడా ప్రొద్దుటూరు చేరుకుని ఆడ బహిరంగ సభలో కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ్తో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. తిరుపతి ఎంపీ స్థానం బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తు నేపథ్యంలో సమన్వయం, ఓట్ల బదిలీ తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన వరప్రసాద్ కొన్ని రోజుల కిందటే వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ్తో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. తిరుపతి ఎంపీ స్థానం బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తుల నేపథ్యంలో సమన్వయం, ఓట్ల బదిలీ తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన వరప్రసాద్ కొన్ని రోజుల కిందటే వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అనూహ్యంగా మొత్తం కొత్త తెర మీదకి మొత్తం కొత్త వ్యక్తులు తెర మీదకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి తన కుమారుడితోటి రాఘవ రెడ్డి ఇప్పుడు పోటీ చేస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్టే మాత్రం కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎంపీ తరపు నుంచి మా కుమారుడు బరిలో దిగుతాడని చెప్పి గతంలో కూడా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు కూడా చేసుకున్నాయి. ఈ సమయంలో మాత్రం ఏదైతే ఉందో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో కూడా ముగ్గురు కలిసి కలయికలో మాత్రం ఇప్పుడు తప్పనిసరిగా మీరు పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం కూడా వెల్లడించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా తాజా రాజకీయ పరిణామాలు మా పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా విధి విధానాలు కూడా ఏదైతే ఉందో ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, ఏ విధంగా అడుగులు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళ భేటీలో మాత్రం ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే మాత్రం తన కుమారుని ఈ సమయంలో మాత్రం పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ తో చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే టీడీపీ నుంచి తరపు నుంచి కూడా ఇది ఒక్కసారి సమయానికి మాత్రం మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయాలని చెప్పేసి టీడీపీ అధిష్టానం కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలకు కూడా చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో బలహీనంగా ఎక్కడ ఉంటుంది, బలహీనంగా ఉన్న నియోజకవర్గ స్థానాల్లో కూడా తప్పనిసరిగా తాను వచ్చి ప్రచారం చేయడమా, దీనికి సంబంధించి ఒకవైపు నుంచి కూడా చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తే కూడా అక్కడ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పవన్ కళ్యాణ్ తో చర్చించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం తిరుపతి స్థానం నుంచి కూడా బీజేపీ తరఫు నుంచి ఎవరినైనా సీటుని లోక్సభ నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావించారు. అనూహ్యంగా మాత్రం గూడూరు ఎమ్మెల్యేగా కొనసాగిన వరప్రసాద్ మాత్రం తెర మీదకి వచ్చేసి బీజేపీ పార్టీ కండువా కప్పుకొని వెంటనే లోక్సభ అభ్యర్థిగా ఖరారు కేటాయించిన నేపథ్యంలో కేవలం దాదాపు 2 రోజుల్లోనే ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి కూడా స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం జనసేన నేతలు కూడా సంప్రదింపుల విషయంలో కూడా చూసుకున్నట్టు మాత్రం అధికార పార్టీలో ఉన్నటువంటి ఉన్నాడు కాబట్టి ఈ నేపథ్యంలో తన మీద కూడా అసంతృప్తులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటిని చెక్ పెట్టే దిశగా మాత్రం అక్కడ ఉన్న స్థానిక నేతలతో కూడా చర్చించాలని చెప్పేసి గూడూరు సంబంధించిన ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. వీటన్నిటిని కూలంకషంగా పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారా, లేకపోతే వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తాడని చెప్పేసి ఫైనల్ గా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు ప్రకాశం జిల్లా సంబంధించిన జనసేన అధ్యక్షుడు రియాజ్ వీరంతి వెళ్ళినట్టు తెలుస్తుంది. శివాని, ఏమైనా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి రాష్ట్రంలో మాత్రం. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో బాంబు దాడి కలకలం రేపుతుంది. పెట్రోల్ బంక్ పై బాంబులతో దాడి చేశారు. దాడిలో పెట్రోల్ బంక్ పంపులు ధ్వంసమయ్యాయి. అయితే ఘటనపై బంక్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దాడిలో 2 పాల్గొన్నట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో బాంబు దాడి కలకలం రేపుతోంది. పెట్రోల్ బంక్ పై బాంబులతో దాడి చేశారు. దాడిలో పెట్రోల్ బంక్ పంపులు ధ్వంసమయ్యాయి. ఘటనపై బంక్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దాడిలో 2 పాల్గొన్నట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.